టీడీపీ నేత యేసుబాబు ఆధ్వర్యంలో గ్రంథాలయంకు పుస్తకాలను విరాళంగా అందజేశారు. రిపోర్ట్. మంగళగిరి పౌర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ సేవా స్ఫూర్తితో మంగళగిరి మండల టీడీపీ నాయకులు మరి యేసుబాబు 10,000 రూపాయలు విలువైన పుస్తకాలను బహుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి పౌర గ్రంథాలయ అధికారి మల్లంపల్లి సీతారామయ్య, గ్రంథాలయ సిబ్బంది, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. మంత్రివర్యులు నారా లోకేష్ గారి స్ఫూర్తితో నవలూరు గ్రామ వాస్తవ్యులు మరి యేసుబాబు గారు తెలుగుదేశం నాయకులు ఈరోజు మంగళగిరి పౌర గ్రంథాలయమునకు 10,000 రూపాయల విలువ గల కాంపిటేటివ్ బుక్స్ అందజేశారు. ఈ బుక్స్ సార్ని మేము అడగంగానే పేద పిల్లల విద్యార్థులకు ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని గ్రూప్ 2, గ్రూప్ 1, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా ఈరోజు మంగళగిరి పౌర గ్రంథాలయంకి ఇవ్వడం జరిగింది. వారికి మా మంగళగిరి పౌర గ్రంథాలయం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ వారి మధ్య డిజిటల్ యాప్ ఒకటి అందుబాటులోకి పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఈ లైబ్రరీకి వచ్చినప్పుడు ఆ స్కాన్ చేసేసి అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వారి పుస్తకం కూడా ఏం పుస్తకం కావాలో కూడా మాకు డిమాండ్ ద్వారా వాళ్ళు మాకు ఆ యాప్ ద్వారా పెడితే ఆ రీడర్స్కి మేము అది ఇవ్వడం జరుగుతుంది. దీని పౌర గ్రంథాలయ సంచాలకులు వారు ఆకేపాటి కృష్ణమోహన్ గారు కూడా దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొస్తున్నారు అన్ని లైబ్రరీల్లో. మా మంగళగిరి పౌర గ్రంథాలయంలో కూడా పైలట్ ప్రాజెక్టుగా ఇది నడుస్తుంది. దీన్ని మొత్తం అయిపోయిన తర్వాత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మంగళగిరి పౌర గ్రంథాలయం కూడా ఎక్కడ ఉంది, వరల్డ్ లెవెల్లో ఎక్కడ ఉందో కూడా తెలుసుకుని వరల్డ్ లెవెల్లో ఏ రీడర్ అయినా కానీ ఏ పుస్తకం మా మంగళగిరి పౌర గ్రంథాలయంలో తెలుసుకోవచ్చు. ఇది ఏ ప్లేస్లో ఉన్నది కూడా తెలుసుకోవడానికి ఈ యాప్ అందరికీ ఉపయోగపడుతుందని తెలియపరుస్తున్నాను. ఉదయం మంగళగిరిలోని పౌర గ్రంథాలయానికి నేను రావడం జరిగింది. నేను చదువుకోదామని వచ్చినప్పుడు కొన్ని బుక్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్స్ ఇక్కడ వీళ్ళకి అవసరమనే నా ఆలోచన నాకు కలిగింది. దాంతో నేనేంటంటే అప్పటికప్పుడే వాళ్ళ విద్యార్థులను సంప్రదించి వాళ్ళకి కావాల్సిన బుక్స్ డీటెయిల్స్ తీసుకొని విజయవాడ వెళ్ళి లెర్నింగ్ సెంటర్లో బుక్స్ కలెక్ట్ చేయడం జరిగింది. కలెక్ట్ చేసి దీనిలో మ్యాథ్స్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, అర్థమెటిక్, రీజనింగు, అలాగే సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి మెటీరియల్ కానివ్వండి, దీనిలో బుక్స్ మేము తీసుకురావడం జరిగింది. ఈ అవకాశం, ఈ బుక్స్ని విద్యార్థులు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, బీఈడీ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, రైల్వే కానివ్వండి, వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పరీక్షలకు వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థులు, ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారు ఉద్యోగం సాధించుకుంటే అంతకంటే ఆనందం ఇంకోటి నాకు ఉండదు. ఇదే కాదు, ఇంకా కూడా మరి ఈ లైబ్రరీకి ప్రింటర్ ఒకటి, అలాగే ఇంకా మరిన్ని బుక్స్ కూడా తీసుకురావడానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి నేను దీనికి చెప్తున్నాను. అలాగే ఇంకా వేరే బుక్స్ కూడా మరి మన మేనేజ్మెంట్ వారు కోరితే వేరే బుక్స్ కూడా అందించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను.